హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మొక్కల ప్రేమికులందరికీ శుభోదయం. ఈరోజు మనము మన రూఫ్ గార్డెన్లో మనము ఎన్ని రకాల కూరగాయలు పెంచుకోవచ్చు, వాటి గురించి నేను మీకు ఒక అవగాహన ఇస్తాను. అందులో భాగంగా మీకు ఈరోజు క్యాలీఫ్లవర్ గురించి నేను చెప్తాను. మనము రూఫ్ గార్డెన్లో క్యాబేజీ, క్యాలీఫ్లవరు ఇలాంటి మనము చాలా బాగా పండించుకోవచ్చు. ఎందుకంటే మన రూఫ్ గార్డెన్లో ఏ కూరగాయలైనా కూడా పండించవచ్చు అనేది ఈ రూఫ్ గార్డెన్ చేసేవాళ్ళు మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. అలాగే మీకు నేను ఈరోజు క్యాలీఫ్లవర్ గురించి చూపిస్తాను. ఇది చూడండి, ఇది నా రూఫ్ గార్డెన్లో కాసినటువంటి క్యాలీఫ్లవర్. చూడండి, ఇంతకంటే ఎక్కువ రూఫ్ గార్డెన్ సక్సెస్ కాలేదని కొంతమంది అంటారు. దానికి సమాధానంగా ఇవి. మనము ఇంత మంచి కూరగాయలు మనము ఆరోగ్యకరం, ఎటువంటి కెమికల్స్ లేవు వీటికి. చూడండి, మనము ఇప్పుడే నేను ఫ్రెష్గా కట్ చేశాను దీన్ని. ఎటువంటి కెమికల్స్ లేవు, ఒక వేప నూనె తప్ప. మనము వీటికి చేయాల్సింది ఏంటంటే, వీటిని ప్రతిరోజు చిన్నపిల్లలు చూసిన విధంగా ప్రతిరోజు వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే వీటికి చీడపీడల గురించి మెయిన్గా వీటికి మనము వీటికి కావాల్సింది ఇంత వర్మి కంపోస్టు. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి చుట్టూ తోటం పెట్టేసి దాంట్లో వర్మి కంపోస్ట్ వేస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఏమన్నా పీడలు అనిపిస్తే మీరు వేప నూనె స్ప్రే చేయొచ్చు. వేరే ఏదన్నా మీకు కనిపిస్తే వెంటనే ఆ ఆకు తెంపేసి, ఆకులకు రంధ్రాలు కనుక ఉంటే మీరు ఆ ఆకును తెంపి పడేస్తే సరిపోతుంది. కాబట్టి మీకు నేను ఈ క్యాలీఫ్లవర్ గురించి చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు నాణ్యమైన విత్తనాలు సెలెక్ట్ చేసుకోండి. ఈ విత్తనాలను బట్టే మీకు క్రాపు అటు ఇటుగా వస్తుంటుంది. తీసుకున్న తర్వాత వాటిని మీరు 6 నుంచి 8 ఇంచుల పాట్స్ ఏదన్నా తీసుకొని వాటిలో ఆ విత్తనాలు చల్లేసి వాటిపై నుంచి వర్మీ కంపోస్టు కప్పేసేయండి. ఇలా కప్పేస్తే మనకు అవి 6 ఇంచుల నుంచి 7 ఇంచులు అయిన తర్వాత వాటిని మనం తీసి 12 సైజు నుంచి మీరు 18 సైజు వరకు ఏ సైజు కుండి కానీ గ్రో బ్యాగ్ కానీ తీసుకొని దాంట్లో మీరు వీటిని నాటుకుంటే మనకు 60 నుంచి 70 రోజుల్లో మనకు మంచి మీరు సేంద్రియ ఎరువు కనుక దీనికి ఇచ్చినట్టుంటే, అదే కానివ్వండి వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ మీరు ఇచ్చినట్టుంటే మనకు చాలా బాగా ఇవి మంచి సైజు వస్తాయి. అలాగే నెక్స్ట్ మీకు ఇదివరకు చెప్పినట్టుగా మీరు వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వీటికి ఏమాత్రం ఆకులకు రంధ్రాలు కానీ ఇక్కడ ఏమైనా కనిపిస్తే మీరు వెంటనే చూడండి. వాటి అడుగు భాగంలో ఏవైనా పురుగులు ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు వీటికి ఎవ్రీ వీక్ మీరు ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే మనకు మంచి కరెక్ట్ సైజు క్యాలీఫ్లవర్ వస్తుంది. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇవి మనకు దీంట్లో విటమిన్ సి, కే ఉంటాయి. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది. దీంట్లో మీరు మీ రూఫ్ గార్డెన్లో మీరు ఈ క్యాలీఫ్లవర్ని ఈ విధంగా మీరు పండించుకోవచ్చు. నాకు ప్రతి సంవత్సరం క్యాబేజీ, క్యాలీఫ్లవర్ని నేను బయట కొనడం చాలా రేరు.
నేను నా గార్డెన్లో నేను పండించుకుంటాను. మీరు కూడా మీ గార్డెన్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో దరిదాపుల 139 వీడియోలు ఉన్నాయి. మీకు ప్రతి వీడియో నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆ వీడియోలు చూడండి. మీకు గార్డెన్కి సంబంధించిన నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఇవి మేము ప్రాక్టికల్గా చేసి మీకు మేము చూపిస్తున్నాం. ముట్టిగా మామూలుగా చెప్పటం వేరు, చేయటం వేరు. ఇవి చేసి చూపిస్తాం అన్నమాట. కాబట్టి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు.